హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఒక లైక్ చేయండి ప్లీజ్. ఒక లైక్ చేస్తే వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిడ్ నైట్ లైవ్, నైట్ ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్న దాని మీద ఒక చిన్న వీడియో అనమాట. అలాగే మనకి టాస్క్ సగమే చూపించారు. ఎవరు, ఇమాన్యుయల్ వర్సెస్ మనీష్ దగ్గరే చూపించారు ఇక్కడ ఎపిసోడ్లో. తర్వాత ఏం జరిగింది, అసలు ఎంత పెద్ద ఫైర్ అయింది, దాని తర్వాత ఏం మాట్లాడుకున్నారు, అలాగే సంజన గారు క్యాప్టెన్ అయ్యారు, క్యాప్టెన్సీ బ్యాండ్, అలాగే వాళ్ళకి క్యాప్టెన్ రూము యాక్సెస్ దొరికింది. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము. అసలు ముందు టాస్క్ గురించి టాస్క్ ఏం జరిగింది, అసలు ఏం లేదండి. అక్కడ బీభత్సమైన రచ్చ చేసేసాడు మనీష్. అక్కడ వాళ్ళు మనం ఏదైతే మన ఎపిసోడ్లో చూసామో అదంతా కూడా సేమ్ అదే. కాకపోతే ఏంటంటే పక్కన రీతు చౌదరి, అలాగే తనూజ, అలాగే భరణి గారు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి అందరూ వస్తూ ఉంటారు. వస్తుంటే మీ ఓడిని అడగయ్యా అని చెప్పేసి అబ్బాయి అంటాడు, ఎవరు, ఇమాన్యుల్. అలా అనేటప్పటికి మీ ఓడు ఏంటి కామనర్ లాగా అని చెప్పేసి వాళ్ళు తీసేసుకొని ఇంకా వాళ్ళు రేజ్ అయిపోతారు. దాని తర్వాత ఇటు నుంచి హరీష్ వస్తాడు, అరుస్తూ ఉంటాడు, రక్కెలేస్తూ ఉంటాడు, రక్కెలేస్తూ ఉంటారు, అరుస్తూనే ఉంటారు. ఎందుకు, మీరు కామనర్ అన్నారు కదా, కామనర్ ఎలా అంటారు, కామనర్స్ సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు అంటారు అని చెప్పేసి కొద్దిగా హరీష్ రేజ్ అవుతాడు అక్కడ. కొద్దిగా ఓకే. అది ఎంతసేపు చేశారు, అంతసేపు వీళ్ళు ఇంతే వాదన చేశారు. కానీ కొన్ని వర్డ్స్ అయితే నిజంగా మనీష్ ఫుల్‌గా వదిలేసాడు. చాలా చాలా మాటలు వదిలేదు. కానీ ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అనంటే, అక్కడ ఆట ఆడుతున్నారు. వాళ్ళందరూ గూడా వాళ్ళు బోర్డ్ మీద ఉన్నారు. అక్కడ ఆట ఆడే టైంలో భరణి గారిని దిగేయమన్నారు. అది భరణి గారు పక్కకెళ్ళిపోతారు. కానీ ఎవరైతే పవన్ వైపు ప్రియ ఆడతది గదా! ప్రియ ఆడినప్పుడు, లేకపోతే వాళ్ళ వైపు ఎవరు, కామనర్స్ వైపు ఎవరైతే ఆడుతున్నారో, వాళ్ళు ఆడినప్పుడు వీళ్ళు ఎవరైనా సరే గెలిచినప్పుడు ఏం చేస్తాం మనము, గెలిచినా గానీ బాగా ఆడుతున్నాం అని క్లాప్స్ కొడతాం. అది కొడుతున్నా గానీ లేకపోతే అది ఏమన్నా ఇచ్చేది మరీ ఇలా చేయమాకండి, మీ వాళ్ళు గెలిస్తేనే క్లాప్స్ కొడతారు. అలాగే వాళ్ళు గెలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా గెలవటం అంటే ఏం లేదు. బాగా ఆడుతున్నారు, ఆ రాడ్స్ తీసేసినప్పుడు బాగా నించున్నారు అని తీసినప్పుడు గూడా వాళ్ళేం చేస్తారంటే ఏం కొడతారులే మళ్ళీ కావాలని కొడుతున్నట్టు, కావాలని ఇచ్చేస్తున్నట్టు. వీళ్ళేం చేస్తున్నారంటే కామనర్స్ చేసిన తప్పు ఏంటి అనంటే వీళ్ళంతా గూడా మనల్ని కార్నర్ చేస్తున్నారేమో, సెలబ్రిటీస్ అందరూ కలిసి మనం కామనర్స్ లాగా తక్కువగా చూస్తున్నారేమో అని ఒక దీన్ని బయట పోర్ట్రే చేయడానికి చూస్తున్నారు. అలాగే వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. పోర్ట్రేనే కాదు, మాక్సిమం వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. అలా అనుకోవటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏది చేసినా గానీ వాళ్ళకి తప్పులాగే అనిపిస్తుంది. వాళ్ళు ఏది మాట్లాడినా గానీ వాళ్ళు తప్పులాగే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే సెలబ్రిటీస్ అందరూ గూడా ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. ఏదైనా అడగాలన్నా భయపడిపోతున్నారు. ఏదైనా చెప్పాలన్నా భయపడిపోతున్నారు. ఏమైపోయిద్ది, ఏంటి అన్నది అసలు వాళ్ళకి అర్థం కావట్ల. అసలు ఏం జరుగుతుంది అన్న విషయం కూడా వాళ్ళు 2 సార్లు వచ్చినా గానీ మీతో ఏమైనా చెప్పాలంటే భయమేస్తుంది, ఏదైనా అడగాలంటే భయమేస్తుంది అన్న దీంట్లోకొచ్చేసేసారు వాళ్ళు. అంటే ఏం లేదు, వీళ్ళు భయపడాలి కానీ వీళ్ళు ఓవర్ థింకర్ అయిపోయారు. ఓవర్‌గా థింక్ చేసేస్తున్నారు. అసలు మనీష్ మర్యాదను ఎందుకు తీసుకున్నారా బిగ్ బాస్ హౌస్‌లో అన్నట్టు చేశారు వాళ్ళు మనీష్. ఎందుకు అలా ఆలోచన ఏంటి? అంటే నేనే పర్ఫెక్ట్, నేనే ఇది, అందరూ వేస్ట్, అందరూ దేనికి ఇది గాదు అన్నట్టు బిహేవ్ చేశారు మనీష్ ఇవాళ. సరే దాని గురించి మనం ఎపిసోడ్‌లో కూడా మాట్లాడుకున్నాం సేమ్ ఇదే దాని గురించి. సరే ఓకే. అదయిపోయింది దాని తర్వాత. తర్వాత ఒక మాట అనిద్ది ఎవరు, ప్రియ. వాళ్ళు చప్పట్లు కొడుతున్నారని, లేకపోతే వీళ్ళు కాలు సరిగ్గా ఎవరు లేదు అక్కడ. రాము కాలు సరిగ్గా పెట్టు, కాలు అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు అని వాళ్ళు అరుస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ భరణి గారు వచ్చేసేసారు. ఇంకా పైనేమో పైకి కూర్చున్న అమ్మాయేమో సంజన కోసం ఆడిన శ్రీజ పైనుంది. కాబట్టి ఏమవుతది, ఇక్కడ ఉన్నది ఎవరు, రాముని ఉండు కానీ నువ్వు చేయగలవు, నువ్వు ఉండగలవు, మీ మమ్మీని గుర్తెచ్చుకొని వాళ్ళు గట్టిగా అరిచి అలా చేస్తున్నారు. మీరు డబుల్ స్టాండర్డ్ లాగా మీరు ఫేర్ ఫేసెస్ లేదు అన్నట్టు ఏదో సంథింగ్ అమ్మాయి టకటకటక మాట్లాడేసింది ప్రియ. డబుల్ స్టాండర్డ్ ఏంటి అసలు అక్కడ? అసలు ఆ మాటే అక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు సరిగ్గా వినలే. యాక్చువల్ చెప్పాలంటే ఆ మాట అన్నది అసలు వాళ్ళు వీళ్ళ డబుల్ స్టాండర్డ్, ఆ ఫేరే లేదసల అని చెప్పేసి మాట్లాడింది ప్రియ. అది అసలు కరెక్ట్ అయిన మాటే కాదు. కానీ నాకు ఇవంతా చూస్తే ఎప్పుడు సాటర్‌డే వస్తదా?
ఎప్పుడు నాకు సార్ ఇవన్నీ అడుగుతారా? అని అందరూ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నాకు తెలీదు గానీ, నేను మాత్రం బాగా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది ఏందనంటే, ఎప్పుడు సాటర్‌డే వస్తదా? ఎప్పుడు నాకు సార్ అడుగుతారా? అసలు అన్నీ చెప్పి వాళ్ళకసలు ఏంటి అన్నది వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ గేమ్‌ని ఇప్పుడు ఇంత కష్టపడి అగ్ని పరీక్ష షోని వాళ్ళు దాటి వెళ్ళి, అక్కడ ఎంతమందిలో సెలెక్ట్ అయ్యి, అంతా చేసి అక్కడికెళ్ళినప్పుడు అది ఆడియన్స్ ఓట్స్‌తో అయినా సరే, అక్కడ జ్యూరీ సభ్యులు ఎలాగైనా ఎళ్లారు. కష్టపడి ఎళ్లారు. ఆ కష్టపడి ఎళ్ళిన దాన్ని వాళ్ళు నిలుపుకోలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎక్కడికక్కడ నెగెటివ్. ఎక్కడికక్కడ నెగెటివ్ ఆలోచన. 24 గంటలు ఆమె కూడా దొంగతనం చేసింది గదా! ఇప్పుడు మేము కూడా దొంగతనం చేస్తామని ఆ అమ్మ కనీసం సంజన గారొచ్చి కనీసం ఆ రూమ్‌లో ఏం పెట్టారు అని కూడా సరిగ్గా చూడలే. జస్ట్ వచ్చేసారు, చూసేసారు, ఎళ్లి బట్టలు తీసుకొచ్చుకోవడానికి అని చెప్పేసి ఎళ్లారంతే. ఆమె కోసం పెట్టిన గిఫ్ట్ ఇదిగా బ్యాగ్‌లాగా పెడితే దాంట్లో చాక్లెట్స్ అవన్నీ దొంగతనం జేసేస్తారు. శ్రీజాను, ప్రియ. దాని తర్వాత అది చూపించిన తర్వాత రీతు వచ్చి నాకది ఆకలేస్తుందని ఏదో చిప్స్ ప్యాకెట్ తీసుకెళ్ళడం. ఇట్లా ఏం ఏం లేదు. అది ఆమె దొంగతనం చేశారు. ఓకే. కాదనట్ల. పాపం అసలు కనీసం అవి అవి దొంగతనం అయినియి అన్న విషయం కూడా ఆమెకు తెలీదు. ఎందుకంటే అసలు ఆమె చూసుకోలేదు. అవే పెట్టారేమో, అవే ఉన్నాయేమో అని అనుకున్నారు. సో, అట్లా జరిగింది. అట్లా అన్నీ ఆమె గెలిచినందుకు మళ్ళీ అందరం మేము హ్యాపీగున్నాము. మాకు హ్యాపీగానే ఉంది. మాకేం ఇబ్బందేం లేదు అని అంటున్నారు. కానీ వీళ్ళందరూ గూడా ఒక మాట మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే శ్రీజ అసలెందుకు ఆడింది? శ్రీజ అసలెందుకు ఎంచుకుంది? ఆ శ్రీజ ఎందుకు ఎంచుకోవడం వల్లే గదా! సంజన ఈరోజు అంటే మన రేషన్‌లో నుంచి ఆమెకు కూడా ఒక భాగం ఎళ్ళాల్సొచ్చింది అని హరీష్ గారు మాట్లాడటము. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌గా మాట్లాడుతున్నారనమాట. అలాగే సంజన గారికి ఎప్పుడైతే కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చారో, ఆ బ్యాండ్ మనీష్ చేతే పెట్టిస్తారు. మనీష్ అయితే నెగెటివ్ వైబ్స్, నెగెటివ్ అన్నారో ఆయనే ఆమెకు కెప్టెన్సీ బ్యాండ్ అనేది పెట్టారు. అదైతే నాకు కొంచెం అనిపించిందనమాట. అంటే ఈళ్ళు కొంచెం గాదు. ఇవాళ మార్నింగ్ ఆమెతో ఎళ్లి మాట్లాడటం గాని అదంతా గూడా ఆయన కవర్ చేయడానికి, ఆయన మాట్లాడుకొని ఇదంతా క్లియర్ చేయడానికి ఆయన్ని ఏం లేదు. టక 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 మాట అనేస్తున్నాడు. ఆ బీపీ ఫుల్ రైజ్ అయిపోతుంది. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడా పోరా అని గూడా అన్నారు. అది యాక్చువల్‌గా నేను సరిగ్గా వినలేదేమో అని దాని గురించి ఇదవ్వలేదు గానీ ఇమాన్యుయల్‌తో మాట్లాడేటప్పుడు ఆ మాట గూడా అన్నారు. అందుకని ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఆయన బీపీ వస్తే ఆయన ఏం మాట్లాడుతున్నారో అసలు పాపం ఆయనకేం అర్థం గావట్ల. అలా అలా ఉంటే అలా బీపీ వచ్చినప్పుడు అలా ఊగిపోతుంటే జనాలు బయట చూస్తున్నారే, జనాలు మా గురించి ఏం ఆలోచిస్తారే అన్న ఆలోచన లేకుండా మళ్ళీ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత రీతూతో, ఇమాన్యుయల్‌తో ఎవరెవరి మీదైతే అరిసారో వాళ్ళందరితో కలిసి నేను అట్లాగా సారీ నువ్వేమైనా అనుకుంటే సారీ, నేను ఇచ్చేస్తే సారీ అని చెప్పేసి అందరితో ఈళ్ళు అడుగుతున్నారు. సో, అక్కడ అనిపించిందనమాట నాకు. అనటం ఎందుకు? మళ్ళీ ఎళ్లి ఇచ్చేసుకోవడం ఎందుకు? కొంచెం మనం బీపీ కంట్రోల్ చేసేసుకునుంటే అది అయిపోయేది గదా! అని అనిపించింది. సో, తర్వాత ఏం చేశారు, ఆ బ్యాండ్ పెట్టేసిన తర్వాత ఆహ్, తన లగేజ్ ఏదైతే ఉందో తనకి మా కెప్టెన్సీ రూమ్ కెప్టెన్ రూమ్‌కి యాక్సెస్ ఇచ్చేసారు అయిపోయింది. తనకి లగేజ్ ఎక్కువగా ఉంది. ఆ లగేజ్ ఎవరిది వాళ్ళతో పాటు ఇద్దరిని ఉంచమని కూడా బిగ్ బాస్ ఒక లెటర్ రాసి పంపిస్తారు. అంటే మీతో పాటు లోపలికి ఇద్దరికి యాక్సెస్ నాకు తెలిసి యాక్సెసే. ఆమెతో పాటు అక్కడ ఉండటానికి కాదు నాకు తెలిసినంత. ఎందుకంటే ఒకటే బెడ్ గదా! ఇప్పుడు జెంట్స్‌ని ఎంచుకుంటారు. అప్పుడెలా కుదిరిద్ది? కుదరదు గదా! ఒకటే బెడ్ మీద పనుకోవడం అనేది. కాకపోతే యాక్సెస్ లోపలికి రావడానికి మీకోసం ఇద్దరిని ఎంచుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్. అందుకని చెప్పేసి ఎవరుంటారన్నది నేను రేపు మార్నింగ్ చెప్తాను ఆలోచించేసి. ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటారు సంజన గారు. అయితే నాకు లగేజ్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు నాకు హెల్ప్ ఎవరు చేస్తారు? నాకు ఇక్కడెక్కడ అనిపించిందంటే ఇమాన్యుయల్ నేను చేస్తాను. నువ్వు నాకు కెప్టెన్సీ కంటెండర్‌గా ఇచ్చావు గదా! నువ్వు నాకు లోపలియి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను చేస్తాను ఈ పని. నీ లగేజ్ అంతా మేము చేరుస్తాము అని చెప్పేసేసి ఇమాన్యుయల్ చెప్తారు. తర్వాత ఇంకొకళ్ళు ఎవరొస్తారో అంటే నువ్వే ఎంచుకో అని భరణి గారంటే ఫ్లోరా అని చెప్పేసి ఎళ్ళిపోదు. అమ్మాయికి డైరెక్ట్‌గా చెప్పిద్ది నేను చేయను అని చెప్పేసి. బిగ్ బాస్ ఈ అమ్మాయి చేయనంటుంది. ఈ అమ్మాయినికి ఏం చేయమంటారు? నా మాట వినలేదు అని చెప్పేసి అన్నా. అసలలా కాదమ్మా! ఆమె రావటం, రాకపోవటం అన్నది ఆ అమ్మాయి ఇష్టం. నువ్వు కూడా అథారిటీ చెయ్యి మాకు. నువ్వు కూడా చెప్పు జస్ట్ ఏంటి మా బ్ చెయ్యి అని. ఆమె చేయలేదంటే సరే వదిలేసేయాలి. ఆమెకి ఫుల్ బీపీ అంటే ఫుల్ శత్రుత్వంగా ఉందనమాట. ఎవరి మీద? ఫ్లోరా మీద. అందుకని ఏం చేశారు ఆమెను ఎట్లాగైనా నేను వాడుకోవాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడు రేపటి నుంచి నాకు తెలిసి నా ప్రతాపం అంతా ఫ్లోరా మీదే చూపిస్తారేమో అని అనిపించేటట్టుంది నాకివాళ ఆమెను చూస్తే. ఎందుకంటే ఆమెకు ఫుల్ బీపీలో ఈమె 2 సార్లు ట్రై చేశారంట. ఎళ్లి మాట్లాడటానికి ఎళ్లి కలుపుకోవడానికి. కానీ ఆమె అసలు యాక్సెప్ట్ చేయట్లేదు.
చేయట్లేదు. ఫ్లోరానే అసలు మాట వినటానికి గాని ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఆమె ఇంక బీపీ వచ్చేసింది. ఇంక ఈమెతో ఎందుకు నాకు అవసరమా అని చెప్పేసేసి ఈమె మీద శత్రుత్వం పెంచుకున్నారు సంజన ఫ్లోరా మీద. అలాగే హరీష్ గారు ఒకటే మాట రిపీట్‌గా మాట్లాడతారు. ఏంది కపట నాటక సూత్రధారి అంటే మీకు తెలుసా అని చెప్పేసేసి ఫస్ట్ ఏమో ఎవరితో మాట్లాడతారు బా కళ్యాణ్‌తో మాట్లాడతారు. ఫస్ట్ ప్రియాతో, తర్వాత కళ్యాణ్‌తో మాట్లాడతారు. తర్వాత కళ్యాణ్‌తో మాట్లాడాక ప్రియా గూడా వస్తదనమాట. అసలు అన్నీ ఆయన ఏదో జడ్జ్ చేసేసినట్టు అన్నీ ఈ మొత్తం కాన్వర్జేషన్‌లో నాకు నచ్చింది ఒక మాటేందంటే, సంజన గురించి కళ్యాణ్ ఒక ఆలోచిస్తా ఉంటాడు. ఆమె ఇంత చేసినా, ఆమె ఇంత ఇది చేసినా ఆమె కరెక్టేనా? మీకు ఆమె చేసింది కరెక్ట్ అనిపిస్తుందా? అని హరీష్ గారిని అడుగుతాడు కళ్యాణ్. అప్పుడు హరీష్ గారు అంటారు, "ఆమె చెడ్డది కాదు. ఆమె ఆలోచన ఆమె చెడ్డది కాదు. ఆమేందనంటే బీబీకి ఒక ప్రాణం పోస్తుంది. బీబీకి ప్రాణం పోస్తుంది అని అంటాడు. నాకనిపించింది బయట జనాలు ఏదైతే అనుకున్నారో మీరెలా ఆ మాట మాత్రం నాకు బాగా నచ్చింది. ఆమె ఏం లేదు ఆటని ఇంట్రెస్టింగ్‌గా చేయటానికి చూస్తుంది. ఆమె ఎ ఆహ్, ఆహ్, ఆమె డైరెక్ట్‌గా చెప్పింది నా దగ్గరకొచ్చి, నాకు చేయటానికి ఏమి ఇవ్వలేదు. నేనేం చేయలేను. నన్ను ఖాళీగా ఇలా కూర్చుంటే నేను నామినేషన్స్‌లో ఉన్నాను. నేనేదో ఒకటి చేయాలి గదా! అందుకని అన్నట్టు డైరెక్ట్ హరీష్ గారితో చెప్పిందంట. అందుకనే హరీష్ గారు చెప్తున్నా. ఆమె డైరెక్ట్‌గా చెప్పడమే నాకు చాలా వీళ్ళ ముసుగులో అందరూ మంచోళ్ళని ముసుగులో యేసుకొని తిరుగుతున్న వీళ్ళందరితో పోలిస్తే ఆమె చాలా మంచిది. ఆమె చాలా క్లియర్‌గా ఉంటది. ఆట గురించి క్లెవర్‌గా ఆలోచిస్తుంది. ఆమె ఏం చేయాలో ఆమెకు బాగా తెలుసు అని జెప్పేసి హరీష్ గారు కళ్యాణ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అలా కాదు ఆమె మంచిదా? చెడ్డదా? అని అనట్లేదు సార్. ఆమె అలా చేయటం అన్నది కరెక్టేనా అంటే అదే ఆమె ఎందుకు చేసింది అనంటే ఈ కొద్దో గొప్పో బీబీకి అదే ప్రాణం పోసినట్టు అని చెప్పి ఆమె ఇంట్రెస్టింగ్‌గా చేయటానికి గేమ్‌ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా చేయడానికి చేసిందే తప్ప, ఇంక మిగతా ఏ ఆలోచన లేదు ఆమెకి అన్నట్టు హరీష్ గారు ఆమె గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చారనమాట. కానీ ఈ మాట కపట నాటక వీళ్ళందరూ కలిసి ఎవరి మీద పడ్డారంటే భరణి గారి మీద పడ్డారు. ఎవరు 'మనీష్' గానీ, 'హరీష్' గానీ వీళ్ళందరూ ఏందంటే భరణి గారి మీద ఈయనంతా గూడా మంచి ముసుగులో తిరుగుతున్నాడు. ముసుగేసుకొని తిరుగుతున్నాడు. ఈయనసలు కరెక్ట్ గాదు. ఈయన చాలా డేంజరస్ అదంతా గూడా మనకింకా తెలియలేదు. ఆట ముందుకు వెళ్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. కానీ అప్పుడే ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుంది మేమంతా వింటున్నాం. మేమంతా ఆడియన్స్ అంతా చూస్తున్నాము. ఆయన గురించి అసలు మనకు బయటగా అంత ఎక్కువగా ఏం ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. ఆయన గురించి మనకి వాళ్ళు ముందుగానే ఇలా అంటంటే మనకెలా అర్థమవుతది? అసలు ఆయన మాట్లాడిందే సరిగ్గా వినలేదు. ఆయన మాట్లాడిందే సరిగ్గా చూడలేదు. కాకపోతే ఏందంటే వాళ్ళ టీమ్ వాళ్ళు గెలవాలి. వాళ్ళ టీమ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఆయనకు ఫస్ట్ డే నుంచి ఉంది. ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ఆయనకు అదే ఆలోచన ఉంది. కాబట్టి అదే ఆలోచన మీదే వెళ్తున్నాడాయన. అట్లాగే ఇచ్చేస్తాం. వాళ్ళందరికి సపోర్ట్ చేస్తా వాళ్ళ టీమ్ వాళ్ళకి. అలాగే దాంట్లో తప్పేముంది? గుడ్డు గుడ్డు కిచెన్ టీమ్‌కిచ్చినప్పుడు కిచెన్ టీమ్‌లో గుడ్డు పోవటం వాళ్ళ బాధ్యత గదా! అని జెప్పేసి ప్రియాకి అదే మాట. కళ్యాణ్‌కి అదే మాట. అదే మాట చెప్పి రిపీట్ చేసి ఆయన మామూలుగా ఇచ్చేయాల. ఇప్పుడు ఆమొచ్చారు. కెప్టెన్‌గా వచ్చారు. ఆమెకి రేషన్ ఇవ్వాలి. రేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆమె కోరుకున్నదేంటి? ఎగ్. ఆ ఎగ్ కోసమని అందరి దగ్గరికెళ్ళి ప్రియా మీ దగ్గర ఎంతుంది? మీ దగ్గర ఎంతుంది? అని చెప్పేసి అడిగింది వాళ్ళ దగ్గర. కానీ శ్రీజ ఏం చేసిద్ది? నా దగ్గర ఎన్నో చూస్తే ఆ తర్వాత డైరెక్ట్ హరీష్ దగ్గరికెళ్ళి సార్ మీ దగ్గర ఎన్నున్నాయి ఎగ్స్ అదంటే తెలీదు. తెలిసినా చెప్పను. ఇప్పుడేంటి అని. కాదు ఆమెకి ఎగ్ ఇవ్వాలి గదా! రేషన్‌లో నుంచి అందుకనే అడుగుతున్నాను అనంటే, అసలు నాకు ఎగ్గు గాదు గదా! నేను ఇచ్చేసేయండి. కావాలంటే అన్నీ ఇచ్చేసేయండి అని చెప్పి ఫస్టు. తర్వాత వాళ్ళు భోజనం చేసినా, వాళ్ళు వంట చేసినా నేను తినను. కావాలంటే నేను వండుకొని తింటాను. లేదంటే పస్తులైనా ఉంటాను గానీ, నాకు వాళ్ళు చేసిన భోజనం వద్దు, వాళ్ళు చేసిన వంటొద్దు అని చెప్పేసేసి ఇదైపోతారు. అసలు వాళ్ళు అంత శుభ్రంగా లొట్టలేసుకుంటూ అమ్మాయి చేసిన ఫ్రైడ్ రైస్‌కి ఎంతమంది ఆళ్ళందరూ ఒక్కొక్క స్పూన్ తీసి అబ్బబ్బబ్బబ్బా! అసలెంత బావుంది. అబ్బబ్బబ్బా! అసలంత బావుంది, ఇంత లొట్టలేసుకుంటూ మీకు శుభ్రంగా అన్నం పెట్టేవాళ్ళంటే మేము తినము. లేకపోతే వాళ్ళ మీద శత్రుత్వం, వీళ్ళ మీద శత్రుత్వము ఫుడ్ మీద ఎందుకు చూపిచ్చాలి? ఫుడ్ మీద చూపిచ్చాల్సిన అవసరం ఏంటక్కడ? అంత అవసరం లేదక్కడ. అసలాయన అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం గూడా లేదు. గేమ్‌ని గేమ్‌లా గనక హరీష్ గారు చూస్తే అసలివేం పట్టించుకోరు. అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చినప్పుడు నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ ఇస్తారు. పాయింట్స్ పెట్టాలి. మళ్ళీ వాళ్ళ చేత ఏమైతే వాళ్ళు దేనికైతే అలాట్ చేశారో వాళ్ళు ఆ పని చేపించుకుంటారు. నేను అది చెయ్యను, నేను ఇది చెయ్యను. ప్రియా నువ్వు కూడా కొంచెం తగ్గించుకో మాటలు. నువ్వు ఎక్కువ ఏది పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నావు. అలా ఉంటే బయట ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ప్రియాకి సజెషన్స్ ఇచ్చారు ఆయన కూర్చొని.
ఆలోచన లేపోతే ఒక అంచనా వేయటంలో కొద్దో గొప్పో అంచనా బయట ఏం జరుగుతుందో అని అంచనా ఏస్తున్నారు. కానీ హౌస్‌లో జనాల గురించి అంచనా వేయడంలో కొద్దిగా ఏదైనా అటు ఇటు అవుతున్నారేమో అని అనిపించింది. ఏస్తారు బానే. కాకపోతే ఏందనంటే అది ఆడియన్స్‌కి బయటకి బాగా వాళ్ళ గురించి ఎక్స్‌ప్లోర్ అయినప్పుడు ఇది అన్నట్టు చెప్పాలి. అంతేగాని ఏం అవ్వకుండానే మీరే ముందుగానే వాళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా ఇది బాగా అసలేదో క్రూయాలిటీ ఇదిలాగా చెప్తున్నారు. ఎవరు 'భరణి' గారి గురించి. అలాగే వాళ్ళ గురించి బయట వీళ్ళేం చేస్తున్నారు 'సంజన' అలాగే 'ఎమాన్యూలు' అలాగే 'భరణి' వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి? ఎట్లా? ఈ గేమ్ ఎట్లా ఇలా అయింది? ఇలా తీసుకుంటే ఎట్లా అవుతది? అని చెప్పి మాట్లాడుకుంటే, "అమ్మ నువ్వు మంచిదానివమ్మా. నేను మొన్నే చెప్పాను. నువ్వు మంచిదాన్ని. నువ్వెందుకు ఆ దారి ఎంచుకున్నావు? ఆ దారిలో" అరే! ఓ నేనేం చేయలేదురా. నాన్ననో ఏదో అంటారనమాట. అరే! నాన్న అలా కాదు నాన్న. ఇట్లా నాన్న అని చెప్పేసి కానీ నాకు ఆమె లోపలికెళ్ళిన కాడి నుంచి నిజంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మాకొక చిన్న ఫ్రీడమ్ వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు హౌస్ మేట్స్ అందరూ. బీభత్సంగా అసల అదే టెనెంట్స్ అంతా కూడా మామూలుగా కాదు. ఎందుకు ఆహ్, మ ఇమాన్యుల్ దగ్గరికి అందరొచ్చి, "అయ్యా నీకు దండం పెడతానయ్యా, ఆమెకు చెప్పయ్యా కొంచెం ఫుడ్ ఇప్పించమని చెప్పయ్యా, లేకపోతే ఆమెకు చెప్పయ్యా కొంచెం కాఫీ ఇప్పించమని చెప్పయ్యా, ఆమె కూడా వాళ్ళలా మారిపోవద్దని చెప్పయ్యా, కొంచెం చూడయ్యా నువ్వే చెప్పయ్యా" అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ దగ్గరికొచ్చి బతిమిలాడుకుంటున్నారు వీళ్ళంతా. ఎందుకు పాపం అల్లాడిపోయారు. కాఫీకి గానీ, టీకి గానీ, లేపోతే ఫుడ్‌కి గానీ, ఆ ఫుడ్ తెచ్చేయలేక చాలా బాగా ఇబ్బంది పడ్డారు. మాక్సిమం మనందరికి తెలిసిందే. ఆమె రాంగాల్నే అందరూ "ఆమొచ్చినందుకు మాకు బాధ లేదు. ఆమొచ్చినందుకు మాకు బాధ లేదు" అని చెప్పేసి అంటున్నారు. నాకప్పుడు అనిపించింది పాపం ఎంత ఆరాటమేగా ఎలా ఉన్నారు వాళ్ళు. ఒక ఫుడ్ కోసమే కాదు, కాఫీ కోసమైనా సరే, ఏదైనా సరే వాళ్ళ మెంబర్ ఒకళ్ళు ఆ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు అనంగానే అది చాలు మాకు, అది మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు వాళ్ళంతా గూడా. అక్కడ చాలా బాగా అనిపిస్తది. తర్వాత హరీష్ గారు తనుజ గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే ఆ అమ్మాయి అదే ఎవరు 'సుమన్' గారు. ఆ హీరో వచ్చి నా దగ్గరకొచ్చి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తున్నాడు. ఏం మాట్లాడటం కరెక్ట్ కాదు? అసలైనా సరే మగోళ్ళు మెన్, వుమెన్ ఇద్దరు సమానం కాదా? అంటే మీరు లోనా? మీరు తక్కువ అని ప్రియాని కూర్చొని అంటే మీరు వీకా ప్రియా? మీరు ఆడవాళ్ళు వీకా? మరలాంటప్పుడు ఎందుకు వుమెన్ కార్డ్ తీస్తున్నారు? ఎందుకు అంటే వుమెన్ కార్డ్ కాదు సార్ మీరనేది. ఆ మాటలు కొంచెం హర్టింగ్‌గానే ఉంటాయి అని చెప్పేసి ప్రియ అనింది. ఎందుకు మీరు తక్కువ? అంటే మీరు వీకా? మీరు వీక్‌గా ఉన్నారా? అని చెప్పేసి అడుగుతారు ఎవరు 'హరీష్' గారు. అలా కాదు సార్ అహా! కాదు మీరు వీక్ అందుకనే మీరు అలా ఆలోచిస్తున్నారు. ఇద్దరు సమానం అన్నప్పుడు ఇద్దరు సమానమే. ఓకే. అయితే ఏంటి? అంటే మీరు పర్సనాలిటీ గురించి చెప్పేస్తారా? హావభావాల గురించి మాట్లాడేస్తారా? ఎంత ఈక్వల్ అయినా సరే ఆడపిల్ల ఆడపిల్లే, మగవాయన మగాయనే. అంతే కొన్ని కొన్ని ఇచ్చేయకూడదు. అది ఆడవాళ్ళు చేసే పనులు మగోళ్ళు చేస్తారా? మగోళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేస్తారా? ఇద్దరు సమానమే. కాకపోతే వాళ్ళు కొన్ని కొన్ని మాటలుంటాయి. అవి అస్సలు మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. అది వాళ్ళకి కొద్దిగా హర్టింగ్‌గా ఉంటాయి. అలా ఉండాలి. మీరు సమానం గాదా? మీరేమన్నా తక్కువ? మీరు తక్కువని మీరు అనుకుంటున్నారా? అని చెప్పేసి హరీష్ గారు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని అలా ఇచ్చేసారు. వాళ్ళు ఫుడ్ చేస్తే నేను తిన్నా అని చెప్పేసి. ఇలా వాళ్ళు బయటేమో మేము అట్లా చేయాలి. రేపొద్దున నేను ఎవరికి అమ్మాయి ఫ్లోరాకి ఇస్తాను ఏదో పనేస్తానని చెప్తుందమ్మ. నువ్వు శత్రుత్వంతో లేకపోతే పగబట్టి చెయ్యి మాకు. నువ్వు నార్మల్‌గా చెయ్యి అది ఇది అని చెప్పేసి ఇమాన్యుయల్, భరణి వాళ్ళు చెప్తున్నారన్నమాట. కానీ ఇప్పుడు మనీష్ అలాగే శ్రీజ వీళ్ళందరూ ఎక్కడున్నారనుకుంటున్నారు? టెనెంట్ హౌస్ ముందున్నారనమాట. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు. కానీ మనకు చూపించే స్క్రీన్ మాత్రం ఇటువైపు హరీష్ గారిది, ఇటువైపు సంజన వాళ్ళది. వీళ్ళిద్దరిది కాన్వర్జేషన్‌లో చూపిస్తున్నారు. ఇప్పటికే మాక్సిమం 2:30 అయిపోయింది. ఇంకెందుకులే అని చెప్పేసి టీవీ ఆఫ్ చేసేసి వీడియో చేశారనమాట. అలా కాన్వర్జేషన్ అనేది చాలా ఇదిగానే ఎరిగింది గానీ ఈ టాస్క్ కూడా చాలా అసలు మర్చిపోయాను. అబ్బబ్బా! మర్చిపోయిన విషయం ఏందంటే
రాము గురించి చెప్పడం మర్చిపోయా నేను. అరే! ఫస్ట్ చెప్దాం అనుకున్నా. రాము అసలు ఏం ఆడాడసల గేము. నిజంగా అసల సూపర్బ్‌గా ఆడాడసల. ఎంత బాగా ఆడాడంటే ఆహ్, 2 కాళ్ళ దగ్గరది కూడా తీసేసినా గానీ, ఆ చేతుల మీదతో ఆ మమ్మీ అమ్మ, అమ్మ అని అరుస్తా ఎంతసేపు ఇదవుతాడనుకున్నారు. వాళ్ళందరూ సరేలేరా కింద ఇంకా ఇది లేదు దిగిపో అనట్లా. ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు అన్నారు. ఎందుకు 5 నిమిషాలు? 5 నిమిషాలు ఉన్నా గానీ శ్రీజ దగ్గరదో ఒకటి తీసినా, 2 తీసినా శ్రీజ ఏం పడిపోదు. శ్రీజ ఏం ఇదవ్వదు. శ్రీజకేమి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆ అబ్బాయి ఎంతసేపు ఉన్నా కూడా శ్రీజకొచ్చిన ఇబ్బందేం లేదు. ఒకవేళ వాళ్ళొచ్చి తీసేసినా గానీ ఇంక 2 ఉంటాయి అమ్మాయి దగ్గర. 2 చేతులతో పట్టుకొని ఏలాడిద్ది. ఈ అబ్బాయి అసలు ఆల్మోస్ట్ కింద ఇదయిపోయి ఉన్నాడు. సరేలేరా ఇంక అబ్బాయి వల్ల కాక వీళ్ళేమో వద్దంటున్నారు. దిగొద్దంటున్నారు. నీ ఆట ఏదో చూపిచ్చు. మీ మమ్మీ చూస్తున్నారు. మీ మమ్మీని తలుచుకో అది ఇది అని చెప్తున్నారు. దిగొద్దు. కానీ ఆ అబ్బాయి మాత్రం సూపర్బ్‌గా ఆడారు. ఆ అబ్బాయికి వల్ల నాకు తెలిసి మంచి ఎపిసోడ్ ఇది ఆ అబ్బాయికి. ఇంకా మనము క్లియర్‌గా మనకి ఇప్పుడు ఎపిసోడ్‌లో కూడా అలాగే చూపిస్తే ఓకే. కానీ లైవ్‌లో మాత్రం చాలా బాగా చూపిచ్చారు అబ్బాయిని. చాలా బాగా ఆడాడు అని అనిపించింది. తన సత్తా ఏదో చూపిచ్చారు. కానీ భలే ఆయన అబ్బాయి బక్కగా ఉండటం వల్ల కూడా అలా నిలబడి ఉండొచ్చు. కానీ అల్లాడిపోయాడు. ఉండలేకపోయాడు. నిలబడలేకపోయాడు పాపం. కానీ మొత్తానికి ఎలాగైనా సరే లాస్ట్ అంటే తన తర్వాత ఇంక శ్రీజానే. తను ఇంక కింద పడిపోయిన తర్వాత శ్రీజానే ఇచ్చేసుకొని ఇంకేమైనా పాయింట్స్ గనక మిస్ అయితే గనక రేపు మార్నింగ్ మాట్లాడుకుందాము. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతది. అలాగే వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నించండి. అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.